స్తోత్రం ప్రభా. ప్రజలారా అందరు బాగున్నారా? పొద్దున్న లేచారా? దేవుని స్తుతించారా? ఆరాధించారా? మహిమపరిచారా? దేవుని నామం గన్నపరిచారా? అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెప్తున్నా. అందరికీ నా ప్రైజ్ లార్డ్. ఒక వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రజలారా అందరం కళ్ళు మూసుకొని దేవుని వైపు చేతులు ఎత్తుదాం. సామెతలు 3:33 నీతిమంతుల స్థలము ఆశీర్వదిస్తానని దేవుడే చెప్పాడు. ఆ వాగ్దానం నెరవేర్చమని అందరము ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకొని దేవుని వైపు చేతులు ఎత్తుదాం. కూర్చున్నా, నిలబడ్డాము, కాళ్ళు వేసినా. సర్వోన్నతుడా, సర్వాధికారి, సుతులపతుడా, సృష్టికర్త, ఆకాశం సింహాసనం, భూమిని పాదపీఠమని ఎదడిగినిస్తానన్న రత్నవుడా, అతికాంక్షణీయుడా, ఓహడా, సమాధాన అధిపతి నువ్వు తండ్రి, సమాధానకర్తవు నువ్వు తండ్రి, భూమి నీది, ఆకాశం నీది, సముద్రం నీది, సర్వమెరిగిన వాడవు నువ్వు తండ్రి, సమాధానకర్తవు నువ్వు తండ్రి, సమాధాన అధిపతి నువ్వు తండ్రి. ఎస్ఐ నీ వైపే చూస్తుంది, నీ వైపే కనులుతాను, నీ వైపే చేతులు ఎత్తాను తండ్రి. నీకు తప్ప మాకెవరూ లేరు తండ్రి. చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు, మాట్లాడే దేవుడు, పిలిస్తే పలికే దేవుడు అవుతండి. ఎస్ఐ కుంటి వాళ్ళు వచ్చినాడు, వాళ్ళు మగవాళ్ళు మాట్లాడాలి, నీకు లేవని చూపులో నాకు చూపు రావాలి తండ్రి. ఎస్ఐ వాగ్దానం అయింది, నెరవేర్చు తండ్రి. ప్రభా, అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగించు, దీవించు, ఆశీర్వదించు. వచ్చిన వాళ్ళ కుటుంబాలలో శాంతి, సమాధానం, ఐక్యత, నెమ్మది కలుగు చేతండి. ఎస్ఐ అక్కర్లు, అవసరాలు తీర్చుతండి. ఎస్ఐ రాకపోకల క్షేమకరమైన ప్రయాణం, యవనస్త్రాలు నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నిన్ను మహిమపరిచేలాగా సాధించి హెల్ప్ చేతండి. అద్భుతాలు జరిగిస్తాను, ఆశ్చర్యాలు జరిగించండి. ప్రతి ఒక్కరిని దీవించు, ఆశీర్వదించు. యవనస్త్రాలు ప్రభ నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నిన్ను మహిమపరచాలి తండ్రి. తల్లిదండ్రుల మాటకు లోపడాలి తండ్రి. ప్రభ తల్లి చెప్పినట్టు, తండ్రి చెప్పినట్టు వినేలాగా సాయం చేయి, హెల్ప్ చేయి. ఎస్ఐ హృదయాలు మార్చుతండి. వాళ్ళకు లోపల బిడ్డల్లాగా ఉండాలి తండ్రి. తల్లిదండ్రులు మంచిగా చూసేలాగా సాయం చేయి, హెల్ప్ చేయతండి. ప్రతి ఒక్కరు ప్రభ చదువుకున్న పిల్లలైతే ముందు వచ్చేలాగా సాయం చేయతండి. ప్రతి విషయంలో తల్లిదండ్రుల మాటకు లోబడి బిడ్డలాగా ఉండాలి తండ్రి. కుమారులు నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నిన్ను మహిమపరిచేలాగా ఉండాలి తండ్రి. ఎస్ఐ నీ వైపే చేతులు ఎత్తారు, నీ వైపే కనులు ఎత్తారు, నీ వైపే ప్రతి దేశం, ప్రతి రాష్ట్రం, ప్రతి విలేజ్, ప్రతి పట్టణం ప్రభ నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నిన్ను మహిమపరిచేలాగా ఉండాలి తండ్రి. అలా అక్కర్లు, అవసరాలు తీర్చుతారు. రాకపోకల క్షేమకరమైన ప్రయాణం చేసి అధికారుల గురించి కూడా ప్రార్థిస్తుంటారు. వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాలు లోపలికి పోయినప్పుడు, బయటకు వచ్చినప్పుడు దేశం ఎలా ముందు కొంచెం వాళ్ళ జ్ఞానము, తెలివి నింపేవాళ్ళు దయచేసి అందరూ వచ్చి సాక్ష్యాలు ఇచ్చేలా సాయం చేయాలి. ఐసీలో, హాస్పిటల్లో, వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళని కూడా తాకి స్వస్థపరిచి ఇంటికి వచ్చి సాక్ష్యాలు ఇచ్చేలా సాయం చేయాలి చేతండి. అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగించు, దీవించు, ఆశీర్వదించు తండ్రి. ప్రభా, ప్రతి ఒక్కరు నీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. ప్రతి దేశం, ప్రతి రాష్ట్రం, ప్రతి విలేజ్, ప్రతి పట్టణంలో నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నిన్ను మహిమపరిచేలాగా ఉండాలి తండ్రి. ఎస్ఐ వాగ్దానం అందరిలో నెరవేర్చు తండ్రి. ప్రభా, ఎస్ఐ ప్రతి ఒక్కరు కుంటి వాళ్ళు వచ్చినాడు, వాళ్ళు మూగ వాళ్ళు మాట్లాడి నీకు లేవు అనుకో, చూపులను చర్చలు కట్టే వాళ్ళకి పర్మిషన్లు వచ్చేలాగా సాయం చేతండ్రి. ప్రభా, ఎస్ఐ అట్లనే ప్రభా, ఎస్ఐ అందరూ అద్భుతాలు, ఆచరణలు జరిగినాయి అని వచ్చి సాక్ష్యాలు ఇచ్చేలాగా సాయం అందరికీ రాకపోకల క్షేమకరమైన ప్రాణం. యవనస్తులను నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నిన్ను మహిమపరిచేలాగా ఉండాలి తండ్రి. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ముమ్మారు ప్రార్థన చేసేలాగా ఉండాలి తండ్రి. నీ తట్టు తిరగాల తండ్రి. నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నిన్ను తల్లిదండ్రుల మాట లోబడి బిడ్డల్లా ఉండాలి తండ్రి. మంచి చదువులలో అయితే ముందు వచ్చేలాగా సాయం చేయి, హెల్ప్ చేయతండి. ప్రభు ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇతండి. ఎస్ఐ ఇల్లు లేని వారికి ఇల్లు ఇతండి, బండి లేని వారి బండి ఇతండి. ప్రభా, ఏమేమి హృదయవాంఛలు ఉన్నాయో మాకు తెలియదు తండ్రి, నీకు తెలుసు తండ్రి. ప్రతి ఒక్కరికి ప్రభా, ఎస్ఐ హృదయవాంఛలు తీర్చే దేవుడు అవుతండి. వాళ్ళ అక్కర్లు ఎరిగిన దేవుడు, అవసరాలు ఎరిగిన దేవుడు తండ్రి. లోపలికి వచ్చినప్పుడు బయటకు పోయినప్పుడు దీవించి, ఆశీర్వదించుతండి. వాగ్దానం అందరిలో నెరవేర్చుతండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.